1990లో ఎప్పుడో విజయమాల్య లాంటి కొంతమంది భక్తులు, మహాభక్తులు స్వామివారికి ఏదో బంగారు తాపనం ఇచ్చారని, ఏవో చేశారని రకరకాల కథనాలు అయితే చరిత్రలో ఉన్నాయి. సో ఏది ఏమైనా బంగారు పూత ఉన్న దానికి సంబంధించి దాన్ని మరికొద్దిగా నెగిషీలు పట్టి దాన్ని క్లీన్ చేసి లేదంటే షైనింగ్ పెడతారు, కానీ ఉన్నది తీసి కొత్తది చేస్తారంట. సరే చేశారు, కక్కుర్తి ముండా కొడుకులు, దుబ్బెద్దాం అనుకుందాం కాసేపు. సరే ఆ పూత తీసుకున్నాడు, వెళ్ళి కొత్తది చేస్తా ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు మొత్తం అందరూ చెక్ చేసినప్పుడు 42.8 కిలోలు ఉన్న బంగారం పూత అయిపోయి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి 38.2 కిలోలకు వచ్చేసింది. అంటే దగ్గర 4 కిలోల బంగారం, 4 కిలోస్ బంగారం ఆమ్యాం అయిపోయాయి. ఎవరు? దీనికి సంబంధించి అసలు ఎటువంటి పేపర్ కానీ, పేపర్ వర్క్ కానీ, ఇంటిమేషన్ కానీ ఏమీ లేదంట. వాళ్ళ సొంత నిర్ణయం మీద తీసుకొచ్చి పెట్టేశారంట. ఇప్పుడు ఏదైతే ఒక భక్తుడు పినరి సంబంధింగ్ ఒక తిరువనంతకు సంబంధించిన భక్తుడు కేసు వేసి మొత్తానికి ఇష్యూ చేస్తే, ఇప్పుడు మొత్తం కదిలిస్తే హైకోర్టు మీరు ఎలా తీసుకెళ్తారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తే ప్రభుత్వం నీళ్లు నమ్ముతుంది. ఎందుకంటే కమ్యూనిజం భావాలతో ఉన్న ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుంది. దేవుడు అనేవాడిని వాళ్ళు దైవశక్తిని అంతగా విస్మరించరు, కానీ నమ్మరు వాళ్ళు ఎందుకో. అటువంటి ప్రభుత్వాలు నడిపిస్తున్న అక్కడ ప్రభుత్వాలు కూడా దాని మీద పెడచెవులు పెట్టాయి. హైకోర్టు మరొకసారి అక్షింతలు వేసి మొట్టికాయలు వేస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సిట్ వేశారు. ఇప్పుడు సిట్లో రకరకాల, రీసెంట్గా ఎవరో మురారి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారంట. అంతకుముందు ఉండికృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారంట. ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ఎందుకంత కక్కుర్తి? మీకు దేవాలయాలు ఇవన్నీ నచ్చవు కదా.